హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా బ్లాగ్ వచ్చేసి కార్ఖానాల బోనాలు అయితే షురూ అయిపోయినాయి అనమాట. మొత్తం బ్లాగ్ అయితే ఇన్ డీటెయిల్స్గా అయితే వస్తుంది అనమాట. ఛానల్కి వాళ్ళ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. నా ముందున్న బ్లాగ్స్ అన్నీ మీదైతే పింగ్ అవుతాయి. అప్ టు డేట్ కార్ఖానా బోనాలు అన్ని బ్లాగ్స్ అయితే డే బై డే అన్నీ అప్లోడ్ అవుతుంటాయి అనమాట. ఇంకా కొంచెం సస్పెన్స్గా అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ అయితే కావాలి. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే బ్లాగ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ బ్లాగ్ని కవర్ చేయడానికి నేను ఇక్కడ మొత్తం కార్ఖానా బాయ్స్ అయితే ఉన్నారు. ఇంకా వర్క్ బి చాలా జరుగుతుంది. అది ఇన్ డీటెయిల్గా వీడియో అయితే వస్తుంది. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇటు వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని ప్లేవి అవి అయితే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ అయితే పెడతారు ఇవన్నీ. దీని బ్లాగ్ బి వస్తుంది అనమాట. అది మొత్తం జాతర బ్లాగ్లో అట్లా తీస్తా, కలిపి తీస్తా. ఇక్కడ మన బాయ్స్ అందరు ఉన్నారు మొత్తం. ఇగో మొత్తం చలో చలో మొత్తం ఇప్పుడు అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి గుడికాడ అన్నీ అయితే చెప్దాము. రాత్రి మనకి ఘటం బ్లాగ్ వస్తుంది, అడబి తీద్దాము. ఇప్పుడైతే గుడికాడికి వెళ్దాం. చలో గుడి బయట వచ్చేసి అమ్మవారికి అయితే పెయింటింగ్ వేసి ఇదైతే ఓపెన్ చేస్తారు. రేపు ఇవాళ రాత్రి ఓపెన్ చేస్తారు. ఇవాళ రాత్రి అమ్మవారిని అయితే ఓపెన్ చేస్తారు అనమాట. గుమ్మడికాయ కొట్టి ఇట్లా దిష్టి తీసి అయితే చేస్తుంటారు. ఘటం వచ్చినాక అమ్మవారు అయితే ఉన్నది. ఒకట పంతులు గారిని అయితే అడిగి కనుక్కుందాము బోనాలు ఎన్ని రోజులు జరుగుతాయి, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయని. పంతులు గారు కొంచెం అప్డేట్స్ కావాలి. మన కాడ బోనాలు ఎన్ని రోజులు జరుగుతాయి, ఏంది కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయి వినిపిస్తుంది కొంచెం గట్టిగా. 3 రోజుల కార్యక్రమము బోనాలు కార్యక్రమము. మొదటి రోజు ఘట్టం కార్యక్రమము, రెండవ రోజు బోనాలు, మూడవ రోజు రంగం కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ఘట్టం కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం 8-9 గంటల వరకు ఈ యొక్క ప్రోగ్రాం కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. రేపు ఉదయం బోనాల కార్యక్రమం ఉంటుంది. మరియు ఎల్లుండి సాయంత్రము పచ్చికొండ పైన సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో ఎవరైతే భవిష్యవాణి వినిపించారో వాళ్ళే ఇక్కడ కూడా భవిష్యవాణి వినిపించడం జరుగుతుంది. స్వర్ణలత గారు కావున భక్తులందరూ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులను మనం చేస్తున్నారు. చలో ఇప్పుడైతే పంతులు గారు అయితే మనకు అప్డేట్స్ ఇచ్చారు కదా. అట్లనే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మొత్తం అయితే స్కిప్ కాకుండా అయితే చూడరు, లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఆల్రెడీ మేము ఘటం అన్నా కదా, ఘటంది అయితే ఇక్కడ రెడీ అయింది. ఇది అయితే తీసుకెళ్తారు. అది అన్ని ఆభరణాలు అయితే తీసుకురావాలా. తీసుకొచ్చి పూజ చేసినాక ఇదైతే తీసుకొని వెళ్తారు అక్కడికి. ఇప్పుడైతే అంటేనే క్లియర్గా అడుగుదామని. అంటే యాక్చువల్లీ ఘటం కార్యక్రమము, ఈ అమ్మవారిది ప్రాసెస్ ఎన్నేళ్ళ నుంచి వచ్చింది, ఏంది కొంచెం ఇన్ డీటెయిల్స్గా మా సబ్స్క్రైబ్ గురించి నా గురించి చెప్పండి. ఇది 1960s నుంచి ఇది అయ్యింది. ఎప్పుడైతే ఈ గుడి కట్టారో అప్పటి నుంచి ఇది అమ్మవారికి ఘట్టం మొత్తము చేయించింది మా మామయ్య వాళ్ళ నాన్న. ఈ గుడి కూడా తనే కట్టించాడు. ఈ గ్రామానికి తను పెద్ద ఉండే అప్పుడు. ఆ తర్వాత మా మామయ్య తర్వాత మా బావగారు ఉన్నారు ఇప్పుడు. సో అప్పటి నుంచి పరంపరగా మా ఇంట్లో నుంచి వెళ్తుంది ఘట్టం అనేది. ఈ అమ్మవారు ఇక్కడ నుంచి ముందు బయలుదేరిన తర్వాత ఆ తర్వాత మా బాయి ఉండే అక్కడనే ఇదంతా మొత్తం ఘట్టం తయారు చేసి అక్కడి నుంచి రాత్రి 11 అవుతుంది. ఇప్పుడు 3 గంటలకు ఇక్కడ నుంచి వెళ్ళిందంటే అమ్మవారు 7 అక్కజల్లెలతో వస్తారన్నమాట. అక్కడ నుంచి 7 అక్కజల్లెలతో ఈ ఘట్టంతో బయటకు వెళ్ళి ఇక అప్పుడు అమ్మవారి లోపలికి కమాండ్ లోపలికి రాగానే అమ్మవారి కన్ను తీస్తారన్నమాట. అంటే 7 అన్నారు కదా అమ్మవార్లు 7 మంది, కొంచెం డీటెయిల్స్గా చెప్పండి. అది అక్కజల్లెలు అనేసి ఆడపడుచులందరూ బోనాలకు వస్తారు కాబట్టి
మన గ్రామానికి ఆ అమ్మవారు కూడా వస్తుందన్నమాట. 3 రోజులు ఇక్కడ పెడతారు, ఆ అమ్మవారిని కూర్చోబెడతారు. 7 అక్కజల్లని కూర్చోబెట్టిన తర్వాత 3 రోజులు అందరు ఇంటింటికి ఈ ఘట్టంని తీసుకెళ్ళి బాగా పూజలు అవి ఇవి చేసిన తర్వాత 3వ రోజు రంగం ఎక్కిన తర్వాత తీసుకెళ్ళి ఘట్టంని మొత్తం ఎక్కడెక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత అప్పుడే అక్కజల్లెలు కూడా పోతారు. కానీ 3 రోజులు మటుకు అక్కజల్లెలు ఇక్కడనే గుడిసెలాగా వేసి కూర్చోబెడతారు. అంటే గుడిస అన్నారు కదా, గుడిసెలో ఏం పెడతారు యాక్చువల్లీ? అమ్మవారు పెట్టేది కొత్త గుడిసె అనేసి కొత్తగా వేస్తారన్నమాట, ఆడపడుచులు వచ్చిరనేసి. అంటే అందులో దేవుళ్ళు ఏమేమి ఉంటారు యాక్చువల్లీ? అమ్మవారు 7 గుడులు ఉంటారు. అదే పేర్లు చెప్పండి కదా కొంచెం. అంటే అంత ఇది పోచమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ, మాంకాలమ్మ, ఇలాంటి అన్ని అమ్మవార్లు 7 ఉన్నారు. ఓకే అంటే థ్యాంక్ యూ. అంటే ఇట్లా మా సబ్స్క్రైబర్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇంకా చిన్న కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి బి క్లారిఫై అయిపోతాయి అన్నమాట. పేరు పెరుమాళ స్వామి, మా మామయ్య వాళ్ళ నాన్న పేరు మూర్తి అన్నమాట. ఓకే. మూర్తి బాయ్ అనేది ఉండే ఈ గ్రామంలో, వాళ్ళే పెద్దోళ్ళు అన్నమాట గ్రామానికి. ఎక్కడ పెళ్లి అయినా కానీ గ్రామంలో ముందు మా ఇంట్లోనే పసుపు పెట్టిన తర్వాత పెళ్లి జరుగుతుండేది. ఓకే. అది తమిళ్లో నాటం, మా తమిళియన్స్ లో నాటం అని చెప్తారు. తెలుగు సిస్టంలో అయితే రాయడోలు అని అంటారు. ఓకే. గుడి స్టోరీ వీడియో పెడదామని ట్రై చేస్తుండే. ఈ వీడియో అయితే ఎంతమంది అయితే చూస్తారో కార్ఖానాలు అందరికైతే షేర్ చేయండి. గుడి ఎట్లా డెవలప్మెంట్ అయ్యింది, ఎట్లా ప్రాసెస్ జరిగింది, అమ్మవారు ఎట్లా వచ్చింది అనేది స్టోరీ వీడియో పెడదాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ అయితే కావాలి. ఇంకా అమ్మవారి సపోర్ట్తోని వీడియో అయితే చేయాలనుకుంటున్నా. కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. ఇప్పటిదాకా ఆంటీ వాళ్ళు చూసారు, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అట్లనే ఇంకా అన్న వాళ్ళు అందరూ అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఆఫ్టర్ బోనాలు అయితే తప్పకుండా నేను ట్రై చేస్తున్నా. ఆ వీడియో అయితే చేద్దాము. ఇట్లానే నెక్స్ట్ అయితే ఇంకా ప్రాసెస్ ఏమేమి ఉన్నది అంతా అయితే చూద్దాము. ఇప్పుడు ఏమేమి వర్క్స్ అవుతున్నాయి అవి చూపెడతా. పూల డెకరేషన్ అవి అవుతున్నాయి, బ్యాక్ సైడ్ కెమెరాలో కంటిన్యూషన్ అవుతుంది. ఇక ఇది వచ్చేసి అమ్మవారికి ఫేస్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ గుడి కాడ ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. ఇంకొకటి కమాన్కి అయితే ఇంకొక డెకరేషన్ అయితే సేమ్ ఇట్లనే వస్తుంది అనమాట. ఆ ఫేస్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంకొకటి రెడీ అవుతుంది. సైడ్లో ఫ్లవర్ డెకరేషన్, ఎలిఫెంట్ ఇట్లా పూలదండ పట్టుకున్నట్టు. ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారు. ఐ థింక్ నా వాయిస్ వస్తుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. ఈ వీడియో నచ్చితే ఐ హోప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటా. ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి మన కార్ఖానా బోనాల్వి. ఫ్లవర్ డెకరేషన్ ఏదైతే చూసిరు కదా, ఇక్కడ బయట వచ్చేసి మనకు మ్యాట్రిక్స్ అయితే వేసారు, లైటింగ్ సెటప్. అదంతా లైటింగ్ అవన్నీ ముందు వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి 5 అమ్మవార్లు అయితే వస్తారు గుడిసెల అప్డేట్. ఇంకొకటి వచ్చేసి మనకి 3 days బోనాలు కదా, 3 days బోనాల్లో ఫస్ట్ డే ఏమో ఘట్టం, సెకండ్ డే బోనాలు, థర్డ్ డే రంగం అనమాట. రంగం వచ్చేసి మనకి ఇక్కడ మన ఏమంటారు ఘట్టం తెచ్చిన రోజు అయితే అమ్మవారిని అయితే ఓపెన్ చేస్తారనమాట, దిష్టి తీసి పూజ చేసి అనమాట. ఇంకొకటి రంగంది ఇక్కడ మండే రోజు జరుగుతుంది రంగం. ఆ వీడియో బి సపరేట్గా వస్తుంది. బోనాల జాతర అంటే పలారం బండి అవన్నీ వస్తుంటాయి అనమాట. ఆ వ్లాగ్ బి అది సపరేట్గా వస్తుంటాయి. అన్నీ సపరేట్ వ్లాగ్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయితే కాకుండా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. కొందరు ఎవరైతే మిస్ అవుతారో అవన్నీ ప్లే లిస్టులు ఉంటుంది కార్ఖానా బోనాలు అని. ఎవ్రీ వీడియో ఎవ్రీ వ్లాగ్ అయితే ఉంటాయి అనమాట. అవైతే ప్లే లిస్ట్లో చెక్అవుట్ అయితే చేసుకోండి. మన ఎవ్రీ ఇయర్ బ్యాండ్ వచ్చేసి మన ఈ బ్రోవాలే కొడతారు అనమాట ఘటంకి. ఇంకా మధ్యలో కొన్ని పలాం బండి వీడియోస్ అవన్నీ ఉంటాయి. ఆ అంకుల్ బి ఆడ బట్ట కట్టుకుంటుండే చూడు, ఆ అంకుల్ బి ఎవ్రీ ఇయర్ వస్తాడనమాట బ్యాండ్కి. బ్రో మీ బ్యాండ్ ఏంది? విఘ్నేష్ ప్యాడ్ బ్యాండ్ అనమాట వీళ్ళది. వీడియోలో చెక్అవుట్ అయితే వేసుకోర్రి, ఎట్లా మ్యూజిక్, ఎట్లా బ్యాండ్ కొడుతుర్రు, ఎట్లా లేపుతుర్రు, ఊపు. ఒక్కొక్కరు డ్యాన్స్ రానోళ్ళు బి డ్యాన్స్ ఆడతారు అనమాట. ఇంకా ఆడ వచ్చేసి ఆర్కెస్ట్రా ఉంది,
ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. హైదరాబాద్లో మొత్తం ఫేమస్ ఎంతమంది పోతరాజులు ఉన్నారో వాళ్ళందరూ ఈడనే ఉంటారనమాట. 3 డేస్లో మన సికింద్రాబాద్లో ఎట్లా గ్రాండ్గా జరుగుతుందో అట్లా ఈడ జరుగుతుంది. కానీ కొన్ని స్పెషల్ పూజలు అయితే జరుగుతుంటాయి. అవన్నీ ఇన్ డీటెయిల్స్లో అయితే నేను వీడియోలో చూపేసిన, అవైతే స్కిప్ అయితే చేయకండి. ఇంకొక గుడి అయితే ఉందన్నమాట మన కార్ఖానాలో, ముత్యాలమ్మ గుడి. అక్కడ బి ఆర్కెస్ట్రా పెడతాడు, క్లైమేట్ అన్న వాళ్ళు వస్తారనమాట. అది బి ఇన్ డీటెయిల్స్ వీడియోలో ముందైతే కంటిన్యూ చేస్తా. ఐ హోప్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ బి చేయండి. ఇప్పటికైతే చూసిరు కదా, నేను అవన్నీ చెప్పినా కదా. ఇప్పుడు వచ్చేసి ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అట్లానే మొత్తం తీస్తలేను, ల్యాగ్ అయిపోతుందని. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఇప్పుడు మెల్లమెల్లగా వచ్చి ముత్యాలమ్మ గుడికాడికి అయితే వెళ్తాము. అక్కడ అమ్మవారు ఎట్లుంటుంది ఏందనేది మొత్తం అయితే చూద్దాము. ఇప్పటికా చూసిరు అనుకుంటా. యాక్చువల్లీ అది ముత్తుమారమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ ఎక్కువ అంటే తెలుగు వాళ్ళకన్నా తమిళ వాళ్ళు ఎక్కువ గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారనమాట. మన ఆషాఢం కాదు, శ్రావణంలో అయితే చేస్తారు. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తుంది, అది ఇటుకైతే వెళ్తుంది అనమాట. నేను బ్యాక్ సైడ్ కెమెరాలో చూపెట్టేస్తా. ఇక్కడ ఏమేమి జరుగుతాయి అవి అప్డేట్స్ చెప్తా, చూడండి. ఈడొచ్చేసి ఆర్కెస్ట్రా పెడతారు, ఆర్కెస్ట్రా అప్డేట్స్ అయితే పెడతారు. చింతన ఆడున్నాడు, చింతన పురాణన్న ఇంకా అన్న వాళ్ళు ఉన్నారు, కొందరు పేర్లు అయితే తెలియదు, సారీ చెప్పనందుకు. ఇప్పటిక అన్న వాళ్ళు అయితే పిలిచారు కదా, అన్న వాళ్ళందరూ అయితే కలిసి నాకు కొంచెం అప్డేట్స్ అయితే ఇచ్చారు, ఎట్లా బ్లాగ్ షూట్ చేయాలి ఇంకా ఏందని. ఈ టెంపుల్ ముత్తుమారమ్మ టెంపుల్ దిపి ఒక చిన్న బ్లాగ్ అయితే అంటే స్టోరీ వీడియో తీద్దామని అనుకుంటున్నా. అన్న వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నా. అన్న కొంచెం ఇంకా కొన్ని ఏమైనా అప్డేట్స్ ఉంటాయి అంకుల్ వాళ్ళని అడుగుతా. ఇప్పుడు వీడియో కంటిన్యూషన్ అవుతుంది, అదైతే చూడండి, స్కిప్ అయితే చేయకుండా. మన వెంకట్ బాయ్ వచ్చేసిండు టెంపుల్ దగ్గరికి. బాయ్ మన కార్ఖానాల మీ ఇంటికాడ కొన్ని అప్డేట్స్ చెప్పిరావు కదా, అవి కొంచెం వీడియో అప్డేట్స్ ఇచ్చేసే సబ్స్క్రైబర్. అంటే ఫుల్ బ్లాస్ట్ ఉంది మన కార్ఖానా బోనాలు 2024. అందరూ వచ్చి ఫుల్ గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మనస్ఫూర్తంగా. ఏముందో సండేవే ఉంది, మండేవే ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. గైస్ నేను మీతోనే అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్లో జాతర పాటలు అయితే వస్తున్నాయి. ఒకటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను బోనాల వీడియో ప్లస్ ఉరుస్ అన్నీ అయితే తీస్తున్నా. అది నా ఓన్గా తీస్తున్నా అనమాట, నాకు తీయాలనిపిస్తుంది. ఒకటి ఏమనుకుంటా అంటే ఇవాళ కాకపోతే రేపు నేను సక్సెస్ అవుతామని వీడియోస్ అయితే చేస్తున్నా. ఐ హోప్ మీకు బి అర్థమైంది అనుకుంటా. ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తాము. నేను బాకీ ఉన్న ఏంది అంటే కాలా దేవునికి బాగున్నా మా ఇంటికి కొందరు నాకు మెయిన్ ఉన్న వాళ్ళకి బాకీ ఉంటా, వాళ్ళ గురించి అయితే చేస్తుంటా అనమాట. ఆల్రెడీ మనల్ని గుర్తుపట్టి పిల్లలు అయితే వచ్చిర్రు, పిల్లలు వచ్చి ఇట్లా పలకరిస్తూనే ఉంటారు. నాకు ఒక్కటే ఏమనిపిస్తుంది అంటే ఇట్లా వ్లాగ్ చేసేటప్పుడు వచ్చి యూట్యూబర్ అని మంచిగా పలకరించి ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనమాట. అట్లా నాకు చాలా మంది అయితే పిలిచిర్రు, ఇప్పటిదాకా పిలిచిర్రు, బండి మీద వెళ్తుంటే పిలుస్తారు అన్న వాళ్ళు చాలా మంది అయితే ఇచ్చిర్రు అనమాట అప్డేట్స్. అవన్నీ అయితే ముందైతే పెట్టేస్తా. ఇప్పుడు గుడి కాడికి వెళ్దాము, అది మాంకాలమ్మ టెంపుల్ కాడికి వెళ్ళి వీడియో ఎండ్ చేద్దాం. గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే చూసిర్రు అనుకుంటా. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లనే సపోర్ట్ అయితే చేస్తుండ్రి. గుడి కాడ అయితే అప్డేట్స్ అయితే అన్నీ అయితే కవర్ చేసిన. నెక్స్ట్ ఇంకొక షూట్కి అయితే వెళ్తున్నా.
ఘటం బ్లాగ్కి మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే ఇట్లనే బ్లాగ్స్ అనేది రెగ్యులర్గా వస్తుంటాయి. మీ సపోర్ట్ కావాలి. అట్లనే ఈ అమ్మ దయతో నేను ఏమనుకుంటున్నా అన్నీ అయితే జరగాలని కోరుకుంటా. మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని వాడ రాహుల్ భాయ్ అయితే ఉన్నారనమాట. పంతులు గారు గౌరీశంకర్ పంతులు ఆల్రెడీ ఆ పంతులు గారికి నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. అందరూ కార్ఖానాలు అట్లా ఏం లేదు, కలిసి అయితే ఉంటామన్నమాట. బ్లాగ్స్ అనేది కొంచెం న్యూగా ట్రై చేస్తున్నా. మీరు లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారని ఇట్లానే అనుకుంటున్నా. వాళ్ళకన్నా చూడలేరు అనుకో వాళ్ళకైతే షేర్ చేయరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.